హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 17th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మనకి హిందూ పేపర్ చూస్తే 4 కేసులు కనిపిస్తున్నాయి. వెరీ ఫేమస్ కేసులు ఇవన్నీ. సుప్రీంకోర్టు తీర్పులు కాబట్టి కేసుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ దృష్ట్యా పాలిటీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ దృష్ట్యా మే 17 కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వస్తుందంటే రావచ్చు, మేబీ జూన్ 9th ఎగ్జామ్ కాబట్టి. 4 వెరీ ఫేమస్ కేసులు. సో కేసుల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫస్ట్ చూస్తే 17th మే చూస్తే ఈరోజు ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ డే అని చెప్పేసి పిలుస్తాం, లేదా బీపీ డే అని చెప్పేసి పిలుస్తాం. సో WHO హైపర్ టెన్షన్ని ఎక్కువ హైలైట్ చేస్తుంది కాబట్టి ఈ డే మనం గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అంటే మెజర్ యువర్ బీపీ యాక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లాంగ్ లీవ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే నీ యొక్క బీపీని రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి దీన్ని WHO ఏమంటుందంటే సైలెంట్ కిల్లర్గా వ్యాఖ్యానం చేస్తుంది. సో చాలామందికి హై బీపీ ఉన్నట్టు తెలియదని చెప్పేసి రెగ్యులర్ చెకప్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉప్పు తగ్గించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనకి 4 ఫేమస్ కేసులు. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ నోట్స్ రాయలేదు, పాలిటీది మిగతాది రాయడం జరిగింది. ఎక్కువ పెద్దగా ఉంది, బట్ ఇక్కడ నేను ఆ పేపర్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నోట్స్ రాసి పెడతాను. సో మనం ఫస్ట్ చూస్తే టార్సెమ్ లాల్ వర్సెస్ ఈడీ అని చెప్పేస్తున్నది. ఈ కేసు అనేది ఈడీ యొక్క అధికారాలకు సంబంధించింది. సో అరెస్ట్ విషయంలో ఈడీ యొక్క అధికారాలని చెప్పేసి సో మనకి నమస్తే తెలంగాణ పేపర్లో హెడ్డింగ్ వచ్చింది. చాలా ఆనందంగా హెడ్డింగ్ పెట్టి ఉంటాడు అతను. ఏమని అంటే ఈడీ అధికారాలు కత్తిరించిన సుప్రీంకోర్టు అని చెప్పేసి చాలా హ్యాపీగా హెడ్డింగ్ పెడతాడు. నెక్స్ట్ కేసు ఏంటి అంటే కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ బిమల్ కుమార్ షా అని చెప్పేసి ఇది 300A. ఇన్ఫ్యాక్ట్ ఆస్తి హక్కుని రాజ్యాంగబద్ధ హక్కుగా, ఆ మాటకు వస్తే హ్యూమన్ రైట్కి కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నది. సో మనం మొన్న క్లాస్ చేసి ఉన్నాం 31A, 31B, 31C అని చెప్పేసి. ఆ క్లాసులో ఆస్తి హక్కు విషయంలో మనము రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి చెప్పి ఉన్నాం. సో సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో తొలిసారిగా 300Aని విస్తరించింది, మానవ హక్కు అని చెప్పేసి చెప్పింది. సో కాబట్టి కేసు పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఓల్డ్ కేసే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ 2002 కేసు అని చెప్పేసి ఎన్నికల సంఘానికి పొలిటికల్ పార్టీని డీరిజిస్టర్ చేసే అధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు మనకి హిందూ ఎక్స్ప్లెయిన్ కాలంలో వచ్చింది. నేను ఈ 4 ఆర్టికల్స్ మన గ్రూప్లో షేర్ చేసి ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చిన లింక్స్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ వర్సెస్ డీకే గాంధీ అని చెప్పేసి ఈ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో న్యాయవాద వృత్తి అనేది ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మినహాయింపు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. డాక్టర్స్ కూడా ఇస్తామని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 కేసుల యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఫస్ట్ చూస్తే మనకి టార్సెమ్ లాల్ వర్సెస్ ఈడీ అని చెప్పేసి సో స్టోరీ బేస్లో వస్తుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల మే మాసంలో ఇదే పెద్ద క్లాస్ మనకి దరిదాపుగా. సో మనం ఫస్ట్ చూస్తే టార్సెమ్ లాల్ కేసు ఏంటిదంటే ఫస్ట్ ఈ టార్సెమ్ లాల్ అనే వ్యక్తిని ఇన్ఫ్యాక్ట్ మనీ లాండరింగ్ కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి సో 2002లో మనం చట్టం చేసుకొని ఉన్నాం. దీని కింద స్పెషల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉందో అది ఇతనికి సమన్స్ జారీ చేసింది. సమన్స్ మీన్స్ నువ్వు కోర్టుకు వచ్చి హాజరు కమ్మని చెప్పేసి స్పెషల్ కోర్టు సమన్స్ జారీ చేసింది. ఇతను నేను కోర్టుకు వెళ్తే నన్ను ఈడీ ఎక్కడ అరెస్ట్ చేస్తావు అని చెప్పేసి ముందస్తుగా భయపడి సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము ముందస్తు బెయిల్కి అప్లై చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ అంటే పంజాబ్ హర్యానా హైకోర్టు లోపల. పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టిపడిస్తుంది. సో నెక్స్ట్ ఈడీకి వ్యతిరేకంగా టార్సెమ్ లాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాడు. వెరీ ఫేమస్ కేసు టార్సెమ్ లాల్ వర్సెస్ ఈడీ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇది మనకి కోర్టుకు ఎలా పోయిందని చెప్పేసి కోర్టు 3 అంశాలు పరిశీలన చేస్తుంది. సో ఫస్ట్ పరిశీలన అంశం ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో సమన్స్ జారీ చేసినప్పుడు ఈడీ అరెస్ట్ చేయవచ్చా. సో ఫస్ట్
ఈడీ అరెస్టు చేయవచ్చా? సుప్రీంకోర్టు పరిశీలన చేస్తుంది. నెక్స్ట్, ఇతనికి స్పెషల్ కోర్టు సమ్మన్స్ జారీ చేసినప్పుడు ముందస్తు బెయిల్ అనేది అప్లై చేసుకోవచ్చా? దేని ప్రకారము? సిఆర్పిసి ప్రకారము. సో ఇతనికి ఈ పిఎంఎల్ఏ యాక్ట్ లోపల సెక్షన్ నెంబర్ 45 అని చెప్పేసి ఉంటుంది. బెయిల్ కండిషన్స్ అని చెప్పేసి 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ ఇతనికి వర్తింప చేయవచ్చా, వర్తింప చేయొద్దా అని చెప్పేసి పరిశీలన చేస్తుంది. 3 మరి ఇతనికి సిఆర్పిసి ప్రకారము బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి పరిశీలన చేస్తుంది. సో 3 విషయంలో క్వశ్చన్స్ ఇవి. వీటి ఆన్సర్స్ చెప్పేస్తే మనము ఈ కేసు యొక్క సారాంశం అయిపోతుంది. సో మనకి హిందూ పేపర్లో చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఎక్స్ప్రెస్ కంటే. సో ఫస్ట్ చూస్తే ఏంటి, ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఒక స్పెషల్ కోర్టు అనేది ఒక వ్యక్తికి సమ్మన్స్ జారీ చేసినప్పుడు దాన్ని మనం కస్టడీగా భావించవద్దు. సో ఇన్ఫ్యాక్ట్ అతన్ని సమ్మన్స్ విషయంలో కోర్టుకి హాజరైనప్పుడు ఈడీకి అరెస్టు చేసే అధికారము లేదు అని చెప్పేసి చెప్పింది. ఏమన్నది? పిఎంఎల్ఏ కింద స్పెషల్ కోర్టు ఒక వ్యక్తికి సమ్మన్స్ జారీ చేస్తే ఆ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసే అధికారం కలిగి ఉండదు. అరెస్టు చేయాలి అనుకుంటే ఈ స్పెషల్ కోర్టు యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ టార్సెమ్ లాల్ వర్సెస్ ఈడీ విషయంలో ఒక స్పెషల్ కోర్టు ఒక వ్యక్తికి సమ్మన్స్ జారీ చేసినప్పుడు ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీకి అరెస్ట్ చేసే అధికారం ఉండదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈడీ అరెస్ట్ గురించి మన సెక్షన్ నెంబర్ 19 మాట్లాడుతుంది. సో 19 సెక్షన్ దీనికి వర్తించదు అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ అయిపోయింది. సెకండ్, మరి ఇతనికి బెయిల్ మరి ఎలా అప్లై చేయాలి? అతను సమ్మన్స్ ఇష్యూ చేసినప్పుడు పోయింది కదా, అప్పుడు బెయిల్ ఎలా ఇష్యూ చేయాలంటే, సో ఫస్ట్ మనకి పిఎంఎల్ఏ లోపల సెక్షన్ నెంబర్ 45 అని చెప్పేసి ఉంటుంది. బెయిల్ కండిషన్ అని చెప్పేసి మొత్తం 2 కండిషన్స్ ఉంటాయి. వీటిని మనము ట్విన్ కండిషన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ట్విన్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే పిఎంఎల్ఏ యాక్ట్ కింద బెయిల్ వస్తుంది. చాలా కఠినంగా ఉంటుంది బెయిల్, దాదాపుగా రాదు. మొన్న కేజ్రీవాల్కి వచ్చింది, బట్ అది వెరీ రేర్ కేసు మనకి. ఇన్ఫ్యాక్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా కూడా వ్యాఖ్యానం చేసి ఉన్నాడు. అది స్పెషల్ ట్రీట్మెంట్గా నేను భావిస్తున్నా అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రావడం అని చెప్పేసి. ఇంతకుముందు ఎప్పుడు అట్లా బెయిల్ రాలేదు పిఎంఎల్ఏ విషయంలో కానీ ఊపా విషయంలో కానీ. సో 2 కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫస్ట్ నిర్దోషి అని చెప్పేసి నిరూపణ చేసుకోవాలి. సెకండ్ అంటే నేను తప్పు చేయలేదని చెప్పేసి నిరూపణ చేసుకోవాలి. సెకండు, ఇతను కనుక బెయిల్ ఇస్తే బయటకు వెళ్తే ఏ నేరము చేయడని చెప్పేసి కోర్టు నమ్మాలి. ఇవి 2 ఒకే టైంలో ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు బెయిల్ వస్తుంది. సో ఇక్కడ ఇతనికి నిబంధనలు వర్తించవు. ఇవి ఎందుకోసం వర్తించవు అంటే, ఇతను సమ్మన్స్ విషయంలో వచ్చాడు కానీ కస్టడీలో ఉన్నట్టుగా మనం భావిస్తలేం కాబట్టి, సో ఇతను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము సాధారణ బెయిల్కి అప్లై చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో మనకి 3 విషయాలు ఏంటి అంటే, ఈడీ అరెస్ట్ చేసే అధికారం కలిగి లేదు, వై బికాస్ సమ్మన్స్ కింద కోర్టుకు వచ్చాడు కాబట్టి. అరెస్ట్ చేయాలి అనుకుంటే కోర్టు యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెకండ్ ఏమన్నది అంటే, సమన్స్ విషయంలో అరెస్టు ఇన్ఫ్యాక్ట్ కోర్టుకు వచ్చిన వ్యక్తికి ఈ పిఎంఎల్ఏ బెయిల్ షరతులు వర్తించవు, అటువంటి కఠినమైన రూల్స్ అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ముందస్తు బెయిల్కి అప్లై చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మనకు ఈడీ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంతకుముందు అరెస్ట్ చేసేది ఇప్పుడు అరెస్ట్ చేసే అధికారాన్ని ఈడీ కోల్పోయింది. అంటే అధికారాలు ఏమైంది, కత్తిరించదని చెప్పేసి మనకు పేపర్లో హెడ్డింగ్ వచ్చింది అదే. సో ఫస్ట్ అది అయిపోయింది. అంటే ఈడీకి మనం కొన్ని లిమిట్స్ పెట్టింది సుప్రీంకోర్టు అని చెప్పేసి కండిషన్స్ అప్లై మనం చూసుకోవాలి, ఏవి అంటే చెప్పేసి చూసుకోవాలి. రైట్, నోట్స్ రాయలేదు నేను. ఇన్ఫ్యాక్ట్ నోట్స్ రాసినాక మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మేబీ రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. రెండో కేసు ఏముంది మనకు అంటే, కోలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ బిమాల్ కుమార్ షా అని చెప్పేస్తున్నది. ఈ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసులో ఆస్తి హక్కుని రాజ్యాంగబద్ధ హక్కుగా
చట్టబద్ధమైన హక్కుగా, హ్యూమన్ రైట్, మానవ హక్కుగా గుర్తించింది కాబట్టి కేసు పేరు వెరీ వెరీ ఫేమస్, బిమల్ కుమార్ షా అని చెప్పి చూసుకోవాలి. వాస్తవంగా ఏమైంది అంటే ఈ బిమల్ కుమార్ షా యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అనేది స్వాధీనం చేసుకొని పబ్లిక్ పార్క్ కోసం అని చెప్పేసి స్వాధీనం చేసుకున్నది. కోల్కతా హైకోర్టు కొట్టిపడేస్తుంది. ఈ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు కూడా కొట్టిపడేస్తుంది. ఒక ప్రైవేట్ ఆస్తిని 300A కింద ఒక పబ్లిక్ సంస్థని తీసుకోవచ్చు, కానీ సరైన విధానం పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ 300A కింద 7 హక్కులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ 7 హక్కులు మనం గుర్తుపెట్టుకోవాలంటే అంతగానం అవసరం లేదు, కానీ జస్ట్ కేసు పేరు చూసుకోవాలి. మనకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ 19th 1F అని చెప్పేసి ఉండే, 31 అని చెప్పేసి ఉండే. ఇది ప్రాథమిక హక్కులలో ఫస్ట్ ఆస్తి హక్కు ఉండే. మనం మొన్న క్లాస్ చేసి ఉన్నాం 31A, 31B, 31C అని చెప్పేసి ఒక స్పెషల్ క్లాస్ మనం చేసి ఉన్నాం. అప్పుడు డిస్కస్ చేసినాం మనం. దీన్ని తొలగించి 44th సవరణ చట్టం ద్వారా 300Aగా ఆస్తి హక్కుని చట్టబద్ధమైన హక్కుగా, రాజ్యాంగబద్ధ హక్కుగా దీన్ని చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది అదే చెప్పింది, బట్ మన కేసు పేరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బిమల్ కుమార్ షా అని చెప్పేసి. ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, కానీ అతని కూడా వినిపించే హక్కు కలిగి ఉన్నాడు. అతని గిట్ట అవసరం ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఇవ్వకపోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్. చట్టం ప్రకారం ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చు అంటే ఈ స్టేట్కి, యూనియన్కి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రైట్స్ ఉన్నట్టు కాదు, వీళ్ళకు కూడా రైట్స్ ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం వ్యాఖ్యానం చేసింది. కాబట్టి ఆ కేసు పేరు వెరీ ఫేమస్. నెక్స్ట్ చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అని చెప్పేసి 2002 కేసు. ఇది మన హిందూ ఎక్స్ప్లెయిన్డ్ కాలం. కేసు సారాంశం ఏంటి మొత్తం మీద అంటే ఎన్నికల సంఘానికి ఈ పొలిటికల్ పార్టీ యొక్క రిజిస్టర్ చేసే అధికారము లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందట. అది మనకి వార్తల్లో ఉంది. అంటే ఎన్నికల సంఘం దగ్గర వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు యాజ్ పర్ 29A ప్రకారము, బట్ రిజిస్టర్ చేసే అధికారము ఎన్నికల సంఘానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ వర్సెస్ DK గాంధీ అని చెప్పేసి, ఇది కూడా వెరీ ఫేమస్ కేసు అండి మనకి. ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి 1986 ఉండే, దీన్ని రిప్లేస్మెంట్ చేస్తూ 2019 వచ్చింది. సవరణ చేసి తీసుకురాలేదు, పూర్తిగా రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. దీని కింద ఈ లాయర్స్ రారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వెరీ ఫస్ట్ టైం అడ్వకేట్స్ రారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాయర్ని ఒక ఎక్స్ అనే వ్యక్తి పెట్టుకున్నాడు, ఇతనికి న్యాయం చేయలేకపోయింది అనుకోండి, ఇక్కడ కేసు నెగ్గకుంటే CPA కింద మనకి ఇన్ఫ్యాక్ట్ వినియోగదారుల ఫోరంలో వెళ్ళి కేసు వేయరాదు, సరైన సేవలు ఇవ్వలేదని చెప్పేసి. మనకి ఇక్కడ వాణిజ్యం పరంగా వేరు. ఇక్కడ ఒక వస్తువు మనకు సరిగ్గా, ఇప్పుడు ఇది మార్కర్ ఉందనుకోండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది వాస్తవంగా, కొత్త కంపెనీ మొత్తం మీద ఇది. ఇంతకుముందు మనం కొన్ని మార్కర్స్ వాడేది, ఇది ఎక్కువ మంచిగా పనిచేస్తలేదు. మనం వెళ్ళి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనం కేసు వేయవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి లాయర్ మీద కేసు వేరా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి లాయర్స్ రారు అని చెప్పేసి, వేరే సేవలు మినహాయింపు అని చెప్పేసి చెప్పిన కేసు కాబట్టి ఈ బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ వర్సెస్ DK గాంధీ కేసు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నది, ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి లాయర్స్ రారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకేమన్నది అంటే ఇంతకుముందు మనకు 1995లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏంటిదంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ VP శాంత అని చెప్పేసి ఉన్నది. ఈ కేసు విషయంలో డాక్టర్స్ అనే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వస్తారు అని చెప్పేసి చెప్పిందట. ఇప్పుడు ఈ కేసులో ఏమన్నది అంటే, మేము ఈ కేసుని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తూ పునఃపరిశీలన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేబీ ఐ థింక్ రానున్న రోజులలో సుప్రీంకోర్టు అనేది డాక్టర్స్ని కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి రాకుండా నిషేధం విధిస్తుంది. అంటే వీళ్ళు సేవలు వాణిజ్యపరంగా ఉండవు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ
కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మినహాయింపు అని చెప్పేసి ఉంటుంది. ఆ మినహాయింపు లోపల ఏముంటుంది అంటే ఉచిత సేవలు అని చెప్పేసి ఉంటుంది. సో ఎవరైనా ఫ్రీ సర్వీస్ ఇస్తే గిట్ట ఆ సేవలో నాణ్యత లేకుంటే మనం వెళ్ళి వినియోగదారుల ఫోరం కోర్టులో కేసు వేయరాదు జనరల్గా. అంటే ఫ్రీ సర్వీసెస్ విషయంలో వేయరాదు. ఇంకోటి వ్యక్తిగత ఒప్పందాలు అని చెప్పేసి ఉంటాయి. సో వ్యక్తిగత సేవా ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఈ రెండింటి విషయంలో మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లాయర్స్ కానీ వాళ్ళకి ఈ ఇన్ఫ్యాక్ట్ పర్సనల్ సర్వీస్ అగ్రిమెంట్ కింద ట్రీట్ చేస్తూ మినహాయింపు ఇవ్వడం జరిగింది అట. సో మనకి తీర్పు సారాంశం ఏంటి అంటే లాయర్స్ కేసు ఓడిపోయినప్పటికీ వాళ్ళు డబ్బులు చెల్లించినప్పటికీ ఇన్ఫ్యాక్ట్ మనం వెళ్ళి నాకు న్యాయం చేయలేదు, కేసు గెలిపించలేదని చెప్పేసి నువ్వు కోర్టులో కేసు అయితే వేయరాదు. యాజ్ పర్ బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ కేసు ప్రకారము. ఇది తొలిసారి చెప్పింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్స్ మరి వస్తారా? వైద్యం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్ మరణించవచ్చు, వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు కాబట్టి బతికించాలని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేం, కండిషన్స్ బట్టి ఉంటుంది. అయినప్పటికీ మనం 1995 కేసు చూస్తే గిట్ట సో IMA వర్సెస్ VP శాంత అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ అప్పుడు డాక్టర్స్ని కూడా CPA కింద తీసుకొచ్చింది, బాధ్యుల్ని వేస్తుంది డాక్టర్స్ని కూడా. బట్ ఇప్పుడు దీన్ని వేస్తుంది రివ్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 4 మనకి ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మేబీ వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. మీరు మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూస్తే ABPS వాళ్ళకు 2 to 3 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వచ్చినాయి. అవి వెరీ ఫేమస్ కేసులు. ఇవి 4 కూడా వెరీ ఫేమస్ కేసులు. రైట్, 4 ఒకే రోజు మనకి పేపర్లో వచ్చినాయి. సో నెక్స్ట్ చూస్తే ఇక మిగతా నేను ఇన్ఫ్యాక్ట్ నోట్స్ రాయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇవి 4 ఎందుకు రాయాలి అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను రాస్తాను కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ నేను వేరే జర్నీ చేసి రావడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్ ఇది మనకి ఈరోజు హిందూ ఆర్టికలే. ఇన్ఫ్యాక్ట్ మనకు కొన్నిసార్లు ఈ ఆస్తి బదిలీ విషయంలో గొడవ జరుగుతుంది, లిటిగేషన్లో ఉంటుంది ఆ భూమి అయితే. అప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్ అని చెప్పేసి ఏమంటుంది అంటే ఒక ఆస్తి ఒక ప్రాపర్టీ అనేది లిటిగేషన్లో ఉన్నప్పుడు థర్డ్ పార్టీ చేరేందుకు అనుమతి లేదు. అంటే ఆస్తిని కొనుగోలు లాంటిది అమ్మకం లాంటిది చేయొద్దు అని చెప్పేసి చెప్తుంది. సో అదే డాక్ట్రిన్ ఆఫ్ లిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ ఉన్నది మనకు అంటే మీరు ఏమంటామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1881లో సెక్షన్ నెంబర్ 52 అని చెప్పేసి చెప్తారట డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్ గురించి. అంటే ఒక వాద్యం అనేది కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు 3వ పక్షానికి అనుమతి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వాద్యం అనేది ఉన్నప్పుడు ఆ భూమి యొక్క అమ్మడం కొనుగోలు చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది X అనే భూమి ఉందనుకోండి, ఇది పార్టీ 1 పార్టీ 2 మధ్య లిటిగేషన్లో ఉన్నది అంటే ఇది వీళ్ళకు వాళ్ళకు వస్తుంది కదా. అంటే ఏంటి మొత్తం మీద సో ఇది థియరీ ప్రకారం ఏంటి అంటే 3వ పక్షం జోక్యం చేసుకోవద్దు. అంటే ఇది 1, 2 యొక్క ప్రయోజనం కోసం అని చెప్పేసి సిద్ధాంతం పనికి వస్తుంది. అయితే ఇతనికి రావచ్చు, ఇతనికి రావచ్చు, మొత్తం మీద ఒకరికి వస్తుంది కదా. ఇంకో పక్షం రాకుండా ఇది ఇద్దరిని కాపాడుతుందని చెప్పేసి సో మనకి హిందూ ఆర్టికల్లో వచ్చిన ఒక సిద్ధాంతం. మనకి కొన్నిసార్లు ఈ ప్రశ్నలు వస్తున్న APPS TSPS లోపల డాక్ట్రైన్స్ అని చెప్పేసి సో మనకి ఎంతసేపు ఎప్పుడు ఉండేటువంటి వాటినే కాదు కొత్త వాటిని అధ్యయనం చేయాలి. సో అందులో ఒక ఎగ్జాంపుల్ మనకి ఇదని చెప్పేసి పేపర్లో వచ్చింది. రైట్, నెక్స్ట్ చూస్తే ఇంకోటి సుప్రీంకోర్టు, ఇది కూడా పాలిటీ ఆర్టికలే. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబాల్ని ఎన్నుకున్నారు. వాస్తవంగా ఇది ఎటువంటి ఇంపార్టెన్స్ లేని అంశము. సో మనకి తెలుసు, సబ్జెక్ట్ తెలుసు కాబట్టి కొన్నిలా ఈ ప్రొఫెసర్లు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఆ సుప్రీంకోర్టు ఉందని చెప్పేసి ప్రశ్న ఇస్తే ఇవ్వచ్చు. ఇది ఒక ప్రైవేట్ సంఘము. ఇది ఏంటిది వాస్తవంగా అంటే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రైవేట్ సంఘం ఇది. సో ఇన్ఫ్యాక్ట్ కపిల్ సిబాల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ప్రశ్న రాదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ వేరు, ఇది వేరు. సో కాబట్టి ఒకసారి చూడండి సరిపోతుంది. ఇవి మన పాలిటీ ఆర్టికల్స్ ఇవే ఉన్నాయి.
ఇన్ఫ్యాక్ట్ 4 కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మొన్న మనం డిస్కస్ చేసినాం, నిన్న ఇన్ఫ్యాక్ట్ ఏది ఈ ప్రబీర్ కేసు అని చెప్పేసి మన న్యూస్ క్లిక్ యొక్క వ్యవస్థాపకుడు ఈ ఆర్టికల్ నెంబర్ 22 సబ్ క్లాజ్ 1ని ఇన్ఫ్యాక్ట్ మనకి ఏది ఉపా చట్టం కూడా వర్తింపజేసింది. అంటే నువ్వు అరెస్ట్ చేసినప్పటికి కారణం చెప్పాలని చెప్పేసి ఈ క్లాజ్ చెప్తుంది కదా. సో నువ్వు దీని కింద అరెస్ట్ చేసినప్పటికి కారణం చెప్పాలని చెప్పేసి ప్రబీర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సో వెరీ వెరీ ఫేమస్ కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అవి ప్రశ్నలు వస్తున్నటువంటి ఫేమస్ కేసులు. రైట్, నెక్స్ట్ ఎకనామీ మనకు యుఎన్ఓ అనేది ఇండియా జీడిపిని అంచనా వేసింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి యుఎన్ఓ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి 2024 క్యాలెండర్ ఇయర్కి అంచనా వేస్తుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే వేరే వస్తుంది, 24 అంటే మనకి ఏమొస్తుంది 23rd నుంచి 24 అని చెప్పేసి వస్తుంది. ఇది మన ఆర్థిక సంవత్సరం. ఇది యుఎన్ఓ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఒక క్యాలెండర్ ఇయర్కి జీడిపిని అంచనా వేస్తుంది. ఎంత అంటే 6.9గా అంచనా వేసింది. సో ఈ జనవరి మాసంలో 6.2 ఉండేనట, ఇప్పుడు 6.9 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో యుఎన్ఓ యుఎన్సిటిఏడి కాదు, అది వేరు. నెక్స్ట్ 25లో 6.6 అని చెప్పేసి అంచనా వేసింది. ఇదే ఇయర్లో మనకి వరల్డ్ జీడిపి చూస్తే 2.7 2.8 అని చెప్పేసి ఉన్నది. సో ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ జీడిపి మనది కంపేర్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యుఎన్ఓ ఏమన్నది అంటే ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ వచ్చేసి 24 ఇయర్లో మనకి ఎంత ఉంటుందట అంటే 4.5 అన్నది. సో చాలా మంచి పరిణామం ఇది. వై? బికాస్ ఆర్బీఐ యొక్క టార్గెట్ ఎంత మనకు 4% ఉండాలి, +or-2 అయితే అలో చేయవచ్చు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ పరిధి లోపలనే ఉన్నది కాబట్టి మంచి అని చెప్పడం జరిగింది. రైట్, ఓకే. ఇంకేమన్నది అంటే సో అత్యధిక ఇది ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఇక్కడ మనకు అంటే ఇరాన్లో అట సుమారుగా 33.6 నమోదు అవుతుందట. సో తక్కువ వస్తే మనకి మల్దీవ్ లోపల ఇన్ఫ్యాక్ట్ 2.2 నమోదు అవుతుందట. సో యుఎన్ఓ ప్రకారము అత్యధికము ఇరాన్, తెలుపు మల్దీవులు అని చెప్పేసి ఉన్నది. ఇండియా 4.5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గణాంకాలు యుఎన్ఓ కాబట్టి సో ప్రశ్న వస్తే రావచ్చు, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే మనకు ఒక 3 క్షిపణులు వార్తల్లో ఉన్నాయి, ఒకటి ఇండియన్ న్యూస్ వార్తల్లో ఉన్నది. డిఫెన్స్ విషయంలో స్పేస్ మనకి ఈరోజు ఆర్టికల్స్ లేవు. సో ఫస్ట్ చూస్తే మన డిఫెన్స్ అనేది ఇండియా అనేది ఒక రికార్డ్ సృష్టించింది ఆర్మీ. ఏంటి అంటే ప్రపంచం మొత్తంలోనే హైయెస్ట్ సో ట్యాంక్ రిపేర్ సెంటర్స్ అని చెప్పేసి రెండింటిని ఓపెన్ చేసింది. సో మనకి యుద్ధ ట్యాంకర్ ఉంటాయి కదా, సో వాటిని రిపేర్ కోసం అని చెప్పేసి ఒక ప్రాంతం దగ్గర ఒక సెంటర్ని ఓపెన్ చేస్తే అది హైయెస్ట్ ప్రాంతం దగ్గర కాబట్టి సో ఎంత మనకు అంటే 14,500 ఫీట్స్ ఎత్తులో తూర్పు లడఖ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో తూర్పు లడఖ్లో అని చెప్పేసి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా యొక్క ఆర్మీ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రాంతం దగ్గర యుద్ధ ట్యాంకుల యొక్క మరమ్మత్తు కేంద్రాలని రిపేర్ ఫెసిలిటీ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. 2 మొత్తం ఓపెన్ చేస్తుంది. ఒకటేమో న్యోమా ప్రాంతం దగ్గర. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. మన ఇయర్ రౌండ్ ఆఫ్ డిఫెన్స్లో మనం డిస్కస్ చేసి ఉన్నాము, అంతకుముందు ఏదో మంత్లో వచ్చి ఉంటుంది. సో ఈ న్యోమ్ అనే ప్రాంతం ఎందుకు వార్తల్లో ఉంది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల, అది కూడా వరల్డ్ హైయెస్ట్ ప్రాంతం అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం, అది మీరు ఆన్సర్ చేయండి. సెకండ్ది మనకు బీడీఓ అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ డిబిఓ సెక్టర్ అని చెప్పిస్తున్నది. సో డిబిఓ సెక్టర్ ఈ 2 ప్రాంతాల దగ్గర మనకు ఈ హైయెస్ట్ ట్యాంక్ రిపేర్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇండియా ఆర్మీ వచ్చేసి వరల్డ్ హైయెస్ట్ కాబట్టి సో ప్రశ్న వస్తే రావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకు ఫతాహు 2 అని చెప్పిస్తున్నది. సో మనకి ఇది ఫతాహ్ 1 అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. పాకిస్తాన్ యొక్క మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ పేరే ఫతాహు 2 అని చెప్పేసి దీని పరిధి ఎంత మనకంటే 450 km పరిధి కలిగి ఉన్నది. సో అది పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మనకు అండర్ వాటర్ డ్రోన్స్ వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో గోస్ట్ షార్క్ అని చెప్పేసి పిలుస్తాం.
ఇంకొకటేమో మాంటా రే అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు మనకి వార్తల్లో కనిపించినాయి. ఇవి ఏంటి అంటే అండర్ సీ డ్రోన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఈ గోస్ట్ షార్క్ ఏమో ఆస్ట్రేలియా రూపొందించింది, ఈ మాంటా రే ఏమో యుఎస్ఏ రూపొందించింది. ఇవి రెండు కూడా ఇన్ఫ్యాక్ట్ చైనాకి అగెనిస్ట్గా వీటిని తయారు చేస్తున్నాయట. మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండర్ సీ డ్రోన్స్ అని చెప్పేసి పిలుస్తాం. గోస్ట్ షార్క్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అయితే మాంటా రే ఫ్రమ్ అమెరికా అని చెప్పేసి రెండు చైనాకి అగెనిస్ట్గా తయారు చేస్తున్నటువంటి అండర్ సీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, డ్రోన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఆకాశ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆకాశ్ లోపల ఆస్ట్రేలియా వస్తుంది, అమెరికా వస్తుంది, ఇక యూకే మాత్రం లేదని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇవి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది. వెరీ వెరీ ఫేమస్ వ్యాక్సిన్ అది. సో WHO యొక్క ప్రీ క్వాలిఫికేషన్ పొందిన ప్రపంచంలో రెండవ వ్యాక్సిన్గా మనకు TAC 003 అని చెప్పేసి రికార్డు సృష్టించింది. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క జెనరిక్ పేరు, ఇది టెక్నికల్ పేరు, జెనరిక్ పేరు మనకి ఎక్స్ డెంగా అని చెప్పేసి పిలుస్తున్నాము. సో క్యూ డెంగా అని చెప్పేసి పిలుస్తున్నాము, క్యూ డెంగా అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది రెండవ వ్యాక్సిన్ అట. సో WHO ఆమోదించిన రెండవ వ్యాక్సిన్ దేనికి అగెనిస్ట్గా అంటే డెంగ్యూ వైరస్కి అగెనిస్ట్గా ఇది రెండవ అని చెప్పేసి చూసుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో మనకి ప్రశ్న వస్తుంది, వ్యాక్సిన్ వార్తల్లో ఉంది అంటే ఏంటి? ఫస్ట్ ఆ వ్యాక్సిన్ యొక్క పేరేంటి? TAC 003 అని చెప్పేసి పిలుస్తున్నాము. దీని జెనరిక్ పేరు ఏంటి అంటే క్యూ డెంగా అని చెప్పేసి పిలుస్తున్నాం. సెకండ్ వ్యాక్సిన్ అంటే WHO ఆమోదించిన డెంగ్యూ వైరస్కి అగెనిస్ట్గా. మరి కంపెనీ ఏంటి మనకంటే ఇన్ఫ్యాక్ట్ టబేకా అని చెప్పేసి టకేడా అని చెప్పేసి ఉన్నది. సో టక్ కాబట్టి టకేడా కంపెనీ ఫ్రమ్ జపాన్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ వ్యాక్సిన్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే ఈ క్యూ డెంగ్యూ వ్యాక్సిన్ని వాస్తవంగా డెంగ్యూ వైరస్ని బలహీనం చేసి తయారు చేయడం జరిగింది. కాబట్టి ఏమంటాం దీన్ని? సో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంది? సో బతికున్న డెంగ్యూ వైరస్ కానీ బలహీనం చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది రెప్లికేటాన్ని ఉత్పత్తి చేసినప్పటికీ బాడీ లోపల ఎటువంటి హాని చేయదని చెప్పేసి చూసుకోవాలి. సో బతికి ఉన్న డెంగ్యూ వైరస్ని ఉపయోగించి ఈ వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. సో మనకి ఇంకా డౌట్ వస్తుంది, సెకండ్ కాబట్టి ఫస్ట్ మనకి పేపర్లో ఏం రాలేదు, బట్ మనం ఫస్ట్ది సెర్చ్ చేయాలి కంపల్సరీ. ఎందుకు అంటే రెండవ అన్నప్పుడు సరే, పదోది అంటే వేరే అని మనకి రెండవ అన్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మనకు ఫస్ట్ వ్యాక్సిన్ పేరు చూస్తే ఇట CYD-TDV అని చెప్పేసి పిలుస్తాం. CYD-TDV ఇది వ్యాక్సిన్ పేరు. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క జెనరిక్ పేరు చూస్తే డెంగ్వాక్సియా అని చెప్పేసి ఉన్నది. సో డెంగ్వాక్సియా ఒక ఫ్రెంచ్ కంపెనీ మనకు సనోఫీ ప్యాచర్ అని చెప్పేసి ఫ్రెంచ్ కంపెనీ రూపొందించింది. డెంగ్యూ వైరస్ యొక్క ఫస్ట్ WHO ఆమోదిత వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం డెంగ్వాక్సియా. ఇదేమో క్యూ డెంగా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి అవసరం అంటే కంపల్సరీ వెరీ ఫేమస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక జన్యు మనకి వార్తల్లో ఉంది, TEX13B అని చెప్పేసి పిలుస్తాం. TEX13B అని చెప్పేసి ఒక జన్యు ఇది. సో మహిళల యొక్క X క్రోమోజోమ్లో ఉంటుంది. అయితే మనకు ఈ మహిళ ఒక శిశువుని జన్మనించినప్పుడు అతను బాయ్ అయితే ఇట, సో అతనికి ఈ X క్రోమోజోము వస్తుందట. వచ్చినప్పుడు ఈ TEX13B అనే జన్యు అనేది కొద్దిగా లోపభూయిష్టంగా ఉంటే ఆ మగ శిశువు వచ్చేసి వంధ్యత్వం కలిగి ఉంటాడట. అంటే స్పెర్మ్ క్వాలిటీ అయితే మంచిగా ఉండదు అని చెప్పేసి మనకు CCMB వాళ్ళు ఇండియన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే ఈ TEX13B అనే జన్యువు X క్రోమోజోమ్లో ఉంటుంది, తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. ఆ వచ్చే క్రమంలో ఈ TEX13B జన్యువు యొక్క లోపం ఉన్నట్లయితే, క్వాలిటీ లేకుంటే ఆ మగ శిశువు సంతానం లేమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకు తెలుసు ఆల్రెడీ వంధ్యత్వం లోపము అనేది ఏ విటమిన్ లోపం కారణంగా వస్తుంది. ఇది మీరు ఆన్సర్ చేయండి. CCMB వాళ్ళు గుర్తించారు కాబట్టి అది కంపల్సరీ ఫేమస్. నెక్స్ట్ ఒక పర్యావరణ అంశము వెరీ వెరీ ఫేమస్ మనకి వార్తల్లో వచ్చింది. ఇండియా అనేది లీడ్ చేస్తుంది ప్రపంచాన్ని, మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటి అంటే ఈ మెడికల్ డివైస్ లోపల
అంటే వైద్య పరికరాలు ఉంటాయి మనకు. సో మెడికల్ డివైస్ లోపల మెర్క్యూరీని పూర్తి తొలగించాలని చెప్పేసి యుఎన్ఈపి లీడ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్కి ఇండియన్ నాయకత్వం వహిస్తుంది డబ్ల్యూహెచ్ఓతో సంయుక్తంగా. కాబట్టి వెరీ వెరీ ఫేమస్. ఏంటి మనకు వాస్తవంగా మెడికల్ డివైస్లో మెర్క్యూరీ మనం ఉపయోగిస్తున్నామా? ఎస్. ఎక్కడ? థర్మామీటర్లో ఉపయోగిస్తాము, తర్వాత స్పిగ్మో మానోమీటర్ అని చెప్పేసి కూడా ఉపయోగిస్తాము. బీపీ కొలుస్తుంది కదా, సో దాంట్లో మనం ఉపయోగిస్తున్నాం. సో ఈ పాదరస కాలుష్యం అని చెప్పేసి మనకి మినిమీటర్ ఒప్పందం అని చెప్పేస్తుంది కదా, దానికి మనము తగ్గించాలి కాబట్టి ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఆ గ్రూప్లో మనకి ఇండియా ఉన్నది. ఎస్, మనం 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా 4 కంట్రీస్ ఏంటి మనకి? ఆల్బేనియా ఉంది, ఆల్బేనియా అని చెప్పేసి, ప్లస్ బూర్కినో ఫాసో అని చెప్పేసి ఒక ఆఫ్రికా కంట్రీ ఉన్నది. సో బూర్కినో ఫాసో అని చెప్పేసి, నెక్స్ట్ ఉగాండా అని చెప్పేసి ఉన్నది, నెక్స్ట్ మాంటెనెగ్రో అని చెప్పేసి ఉన్నది. సో ఈ 5 కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా లీడ్ చేస్తుంది కాబట్టి. ఏంటి ఇక్కడ యుఎన్ఈపి అనేది లీడ్ చేస్తుంది దీన్ని ముఖ్యంగా ఎంత మనకు అంటే దీని ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అని చెప్పేసి సంస్థ ఉంటుంది, అది 134 మిలియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూటివ్ అంటే దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు అంటే, సో అమలు ఎవరు, ఎగ్జిక్యూషన్ ఎవరు అంటే మనకు డబ్ల్యూహెచ్ఓ ప్లస్ ఇండియా రెండు కలిపి సంయుక్తంగా దీన్ని అమలు చేస్తున్నాయి. ఎంత మనకి అంటే టైము ఇన్ఫ్యాక్ట్ 5 ఏళ్ళ టైం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది లక్ష్యం ఏంటి అంటే వైద్య పరికరాల్లో పాదరసం తొలగించాలని చెప్పేసి లక్ష్యం కట్టుకొని యుఎన్ఈపి లీడ్ లోపల జీఎఫ్ ఫండింగ్ వాడుకొని అమలు డబ్ల్యూహెచ్ఓ ప్లస్ ఇండియా అని చెప్పేసి 5 కంట్రీస్ కూటమి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మన పేపర్లో రాలేదు, తెలుగు పేపర్లో హిందీలో వచ్చింది కాబట్టి కంపల్సరీ ప్రశ్న వస్తుంది ఇటువంటిది. ఇండియన్ నాయకత్వం వహిస్తున్న కూటమి కాబట్టి, మళ్ళీ ఈ పర్యావరణ ఒప్పందం కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా అన్ని పెద్దగా మనకు 1 లైన్ క్వశ్చన్సే. సో ఈ ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళు మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు. మిగతా అన్ని జాగ్రఫీ ఆర్టికల్స్ అని చెప్పేసి అవోటి ఇవోటి ఉన్నాయి. సో జాగ్రఫీ మొత్తం మనకు 3 ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ చూస్తే అంబాజీ వైట్ మార్బుల్కి జిఐ ట్యాగ్ వచ్చింది. సో అంబాజీ వైట్ మార్బుల్కి సో జిఐ ట్యాగ్ వచ్చింది. రాష్ట్రం ఏంటి మనకు అంటే గుజరాత్ రాష్ట్రం. సో మనకి రాష్ట్రం పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి జిఐ ట్యాగ్ వచ్చినప్పుడు. అంబాజీ ప్రాంతంలో ఉన్న వైట్ మార్బుల్ వెరీ ఫేమస్ కాబట్టి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక గ్రహం మనకి వార్తల్లో ఉంది, వ్యాప్స్ 193b అని చెప్పేసి. ఇది సౌర కుటుంబం ఆవల ఉన్న గ్రహము. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక స్టార్ చుట్టూ భ్రమిస్తుంది కదా, దాన్ని మనకు వ్యాప్స్ 193 అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్టారు, ఇదేమో గ్రహం పేరు. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ గ్రహము అనేది మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రహం అయిన బృహస్పతి కంటే పెద్దదిగా ఉందట. సో అంటే పరిమాణంలో పెద్దగా ఉంది, సైజులో కానీ వెయిట్లో చాలా తక్కువ ఉంటుందట. సో కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి, ప్రపంచంలోని అతిపెద్ద స్ట్రెయిట్ రోడ్ అని చెప్పేసి హైవే 10 అని చెప్పేసి పేరు ఉన్నది. సో హైవే 10 ఏంటిది? ప్రపంచంలో అతి పొడవైన స్ట్రెయిట్ రోడ్ అట. దేశం ఏంటి మనకు అంటే సౌదీ అరేబియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత ఇది అంటే 256 km అని చెప్పేసి ఉన్నది. అంటే ఇంత పొడవు, అది స్ట్రెయిట్గా ఉంటుంది, ఎక్కడ మలుపులు తీసుకోదని చెప్పేసి. సో స్ట్రెయిట్గా ఉంటుంది 256. మన దగ్గర చూస్తే 100 మీటర్ల పొంగన మూల వస్తుంది, ఇక్కడ చూస్తే 256 km అని చెప్పేసి చూసుకోవాలి. అయితే ఇది ఎడారిలో ఉంది అట. అంటే ఇక్కడ మనకు ఇన్ఫ్యాక్ట్ అది అరబ్బు ఆల్ ఖాళీ ఎడారి అని చెప్పేసి దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం పేరు అరబ్బు ఆల్ ఖాళీ. ఇన్ఫ్యాక్ట్ అది ఎడారి పేరు అండి అది. సో ఇది హైవే 10 అని చెప్పేసి అతి పొడవైన స్ట్రీట్ మార్గం అని చెప్పేసి పిలుస్తామట. ఎంత? 256 km అని చెప్పిస్తుంది. నెక్స్ట్ ఒక దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. సో అది న్యూ కాలిడోనియా అని చెప్పేసి దేశం పేరు. ఇది ఒక ద్వీప దేశం. ఇది మనకు ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫ్రెంచ్ కాలనీగా ఉంది, నేటి కూడా ఫ్రెంచ్ యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నది.
ఇక్కడ చూస్తే మనకు ఈ న్యూ కాలడోనియా దేశం లోపల ఓటింగ్ హక్కు ఈ ఫ్రెంచ్ నివాసితులు కూడా ఇచ్చిందట. ఎవరైతే ఈ న్యూ కాలడోనియా లోపల 10 ఏళ్ళు ఉంటారో ఫ్రెంచ్ వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఆ ఓటు హక్కుకి నిరసనగా ఈ న్యూ కాలడోనియా కంట్రీ వాసులు ధర్నా చేస్తున్నారు కాబట్టి ఎమర్జెన్సీ ఫ్రాన్స్ కంట్రీ విధించింది కాబట్టి వార్తల్లో ఉంది. సో ఎమర్జెన్సీ కారణం ఏంటి అంటే న్యూ కాలడోనియా దేశంలో ఫ్రెంచ్ నివాసితులకి ఓటు హక్కు ఇవ్వడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చనే మనకు ప్రశ్న వస్తుంది. మనం మొన్న ఎంబీబీఎస్ గ్రూప్ 2 పేపర్ చూసినాం, ఎమర్జెన్సీ కారణం ఏంటని చెప్పేసి. కాబట్టి కారణం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే స్వచ్ఛత పక్వాడా అని చెప్పేసి పిలుస్తాం. సో స్కీమ్ పేరేంటి? స్వచ్ఛత పక్వాడా అని చెప్పేసి. ఎందుకు వార్తల్లో వచ్చిన దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ అని చెప్పేసి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని చెప్పేసి పిలుస్తాం కదా, అది ఈ మే 16 నుంచి 31 వరకు కండక్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద స్వచ్ఛత పక్వాడా అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దీన్ని ఏప్రిల్ 2016లో ప్రారంభించారు. దీని లక్ష్యం ఏంటంటే మనకు వివిధ మంత్రిత్వ శాఖలు వాటి యొక్క డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆఫీసులలో శుభ్రంగా ఉంచాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది శాఖ ఉంది కదా, డిపార్ట్మెంట్ లోపల మొత్తం క్లీన్గా చేసి పడేస్తుంది. సో మనకు ఇదేంటి మరి స్వచ్ఛ భారత్ వచ్చేసి 2014 ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ 2న మనము గాంధీ జయంతి అని చెప్పేసి ఆ రోజు మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రూరల్లో ఉంటుంది, ఈ అర్బన్లో ఉంటుంది. మన గ్రామీణ ప్రాంతం లోపల జలశక్తి శాఖ అని చెప్పేసి అంతకుముందు డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి ఉండే, మన పేరు మార్చుకున్నాం కాబట్టి ఇదే రాస్తాము. సో ఇది కండక్ట్ చేస్తే అర్బన్ ప్రాంతం లోపల మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు దీనిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అది పిఐబి న్యూస్ అండి. నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లో ఉంది. సో మొన్న మనకి మెగ్గిల్ అని చెప్పేసి కెనడా యూనివర్సిటీ స్వామినాథన్కి డాక్టరేట్ ఇచ్చింది కదా. సో ఆమె బయోగ్రఫీని ఒక అమ్మాయి రాసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో సౌమ్య స్వామినాథన్ యొక్క బయోగ్రఫీ కాబట్టి పుస్తకం అయితే ఫేమస్ అవుతుంది. సో ఎట్ ద వీల్ ఆఫ్ రీసెర్చ్ అని చెప్పేసి ఆ పుస్తకం పేరు. సో దీన్ని రాసింది ఏంటంటే మనకు అనురాధ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్. తెలంగాణ ఉద్యమంలో ఈ పేరు మనకు గుర్తుండాలి కంపల్సరీ. ఇది మీరు ఆన్సర్ చేయండి, ఈ పేరు మనకు ఎక్కడ వచ్చిందని చెప్పేసి. రైట్. సో పుస్తకం మన పేరు, ఆ పుస్తకం ఎవరిది, పుస్తక రైటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ చూస్తే మనకి భూటాన్ వరల్డ్ లోపలనే హైయెస్ట్ కాంపిటీషన్ పూల్ని రూపొందించింది. సో ఈ స్విమ్మింగ్ కోసం అని చెప్పేసి మనకు పూల్ ఉంటుంది కదా. సో హైయెస్ట్ ఎత్తులో అయితే మనకు ఎంత అంటే 80 to 100 feet ఎత్తు లోపల సో హైయెస్ట్ కాంపిటీషన్ పూల్ అని చెప్పేసి భూటాన్ రూపొందించింది. అది మన స్పోర్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సమ్మిట్ చూస్తే మనకి ఉక్రెయిన్ మీద శాంతి సమ్మిట్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ హోస్ట్ చేయబోతుంది జూన్ మాసంలో. మళ్ళీ ఇవాళ పేపర్లో వచ్చింది. ఈ స్విట్జర్లాండ్ యొక్క మంత్రి మన ఇండియాకి వచ్చి ఇండియాని ఆహ్వానించిందట, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అవార్డు చూస్తే జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం అని చెప్పేసి ఈ అవార్డు వచ్చేసి ఇన్స్పేస్కి వచ్చింది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇన్స్పేస్ వచ్చేసి వెరీ వెరీ ఫేమస్ సంస్థ. భారతదేశం లోపల ప్రైవేట్ రంగంలో అంతరిక్ష రంగంలో ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఈ సంస్థ పనిచేస్తుంది కాబట్టి సో అవార్డు పేరేంటి మనకంటే లీడర్షిప్ అవార్డు. ఎవరు ఇస్తున్నారు మనకు? జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ చూస్తే రిపోర్ట్స్ అండి, ఇవి మీరు చదువుకోవచ్చు. దీనిలో ఏముంది అంటే ఈ ఉపాధి హామీ ఉంది కదా, ఈ ఉపాధి హామీ స్కీమ్ కింద ఏప్రిల్ 2024 మాసం లోపల సో ఈ పని దినాల విషయంలో ఇన్ఫ్యాక్ట్ రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్స్ కాబట్టి. సో అత్యధిక పని దినాలు చూస్తే ఏపీ అని చెప్పేసి ఫస్ట్, సో సెకండ్ తెలంగాణ కాబట్టి సో 2 వరుసగా ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ చూస్తే ఈ ఫోర్బ్స్ 30 under 30 అని చెప్పేసి సో కొంతమందిని యొక్క నివేదిక ఇచ్చింది, మన పేపర్లో వచ్చింది. ఈ 4 మహిళలు అని చెప్పేసి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ.
ప్రాచీ శివ్ గాంకర్ అని చెప్పేసి, సప్న సిన్హా అని చెప్పేసి, శోభిత అని చెప్పేసి, కావ్య అని చెప్పేసి 4 పేర్లు ఫోర్బ్స్ యొక్క అండర్ 30 కేటగిరీ లోపల వచ్చిందట. సో ఆసియా లోపల అని చెప్పేసి చూసుకోవాలి. 30 ఆసియా లిస్ట్ అని చెప్పేసి మన ఇండియన్స్ మొత్తం మీద 4 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ నియామకాలు తెలంగాణ వాళ్ళకి ఇది అవసరము, ఏపీ వాళ్ళకి ఏమి అవసరం లేదు. ఇఫ్కో యొక్క డైరెక్టర్స్ మొత్తము 21 మంది ఉంటే అందులో తెలంగాణ నుంచి చూస్తే మారా గంగారెడ్డి అని చెప్పేసి నియామకం పొందిండు. మనం డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్కో చైర్పర్సన్గా దిలీప్ సంఘాని అని చెప్పేసి నియామకం పొందింది కదా. సో ఇఫ్కో చైర్పర్సన్గా దిలీప్ సంఘాని ఉన్నాడు కదా. ఇతని సపోర్ట్గా 21 డైరెక్టర్స్ ఉంటారు. 21 మనకి తెలంగాణ నుంచి చూస్తే గంగారెడ్డి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ ఇది 17th మే కరెంట్ అఫైర్స్ మొత్తం మీద. రైట్, ఈరోజు మొత్తం మీద సుప్రీంకోర్టు 4 కేసులు, యుఎన్ఓ యొక్క జీడిపి అప్డేటు, మెర్క్యూరీ విషయంలో ఇండియా కూటమి అని చెప్పేసి, నెక్స్ట్ ఏది ఫతాహు 2 అని చెప్పేసి, గోస్ట్ షార్క్ అని చెప్పేసి, మిసైల్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, అండర్ సీ డ్రోన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి డెంగ్యూ వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోవాలి. క్యూ డెంగ్యూ అని చెప్పేసి వ్యాక్సిన్ ఉంది కదా. సో టాక్ అని చెప్పేసి ద సైంటిఫిక్ పేరు, అది జపాన్ యొక్క వ్యాక్సిన్, అది కూడా అవసరం కంపల్సరీ.